అనగనగా మనం దేవుడికి నైవేద్యం ప్రసాదం పెడతాం కదా! అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇలా అడిగాడు. దేవుడు ఆ ప్రసాదాన్ని తినడని మనకు తెలుసు. మరి మనం తినడానికే దేవుడికి ముందు పెడతామా? మనం దేవుడికి ఇస్తాం, మళ్ళీ మనమే తినేస్తాం. ఈ సందేహం చాలా సహజమైంది. సరిగ్గా ఇలాంటి ప్రశ్ననే ఒక భక్తుడు కంచి మఠానికి చెందిన మహాపెరియవ గారిని నడిచే దేవుణ్ణి అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఆ భక్తుడికి ఒక పుస్తకం ఇచ్చి, అందులో ఉన్న ఒక శ్లోకాన్ని చదవమని చెప్పారు. ఆ భక్తుడు ఆ శ్లోకాన్ని కొన్నిసార్లు చదివాడు. అప్పుడు మహాపెరియవ గారు ఇలా అడిగారు, "నీకు ఆ శ్లోకం అర్థమైందా?" అని. "ఇప్పుడు నీ మనసులో ఉందా?" అని. ఆ భక్తుడు గర్వంగా పుస్తకం వైపు చూడకుండానే ఆ శ్లోకాన్ని చదివి వినిపించాడు. అప్పుడు మహాపెరియవ గారు ఇలా అన్నారు, "ఆ శ్లోకం ఇప్పుడు నీ మనసులోకి వచ్చేసింది కదా! మరి అది పుస్తకంలో కూడా ఉండకూడదు కదా!" ఆ భక్తుడు ఆశ్చర్యపోయి, "అదెలా కుదురుతుంది? అది పుస్తకంలో అచ్చయ్యి ప్రింట్ అయ్యి ఉంది కదా! నేను నేర్చుకున్నంత మాత్రాన అది పుస్తకం నుండి వెళ్ళిపోదు కదా!" అని అన్నాడు. అప్పుడు మహాపెరియవ గారు ఇలా వివరించారు. సరిగ్గా అలాగే ఒక శ్లోకాన్ని ఎంతమంది నేర్చుకున్నా అది పుస్తకంలో ఎలా ఉంటుందో, నైవేద్యం కూడా అలాగే దాని సారాంశం, భావం మరియు పరిమళాన్ని దేవుడు స్వీకరిస్తాడు. కానీ ఆ పదార్థం మాత్రం అలాగే ఉంటుంది. దేవుడు దాన్ని స్వీకరించిన తర్వాత ఆ ఆహారం దైవిక శక్తితో నిండిన ప్రసాదంగా మారుతుంది. దానిని మనం భక్తితో తింటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.